కలెక్టర్గా అపాయింట్ అవ్వడానికి వెళ్తున్నాను. నేను జిల్లా కలెక్టర్ కుర్చీలో కూర్చోవడానికి వెళ్తున్నాను. ఒకరోజు తల్లిదండ్రులు లేక అనాదిగా ఇలా ఇంటి నుంచి వెళ్ళిపోతూ టిఫిన్ పెట్టమని ఎన్నోసార్లు నేను టిఫిన్ సెంటర్కి వచ్చి టిఫిన్ చేసి ఫ్రీగా తినేసి వెళ్తే ఒక్క రూపాయి కూడా అడగకుండా నలుగురికి పెట్టినట్టు పెట్టాం ఆ వ్యక్తిని నేను. ఈరోజు నీ టిఫిన్ సెంటర్ మరలా నేను ఆ కుర్చీలో నుంచి తిరుగుతున్న రోజుల్లో నేను మరలా నా సైన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేయించాలంటే ఈ టిఫిన్ సెంటర్లో కనబడకూడదు. ఈ 5 లక్షలతో నువ్వు టిఫిన్ సెంటర్ రూపురేఖలు మార్చు, ఇంకా సరిపోకపోతే ఇంకా ఇస్తాను. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసిన మంచి ఊరకనే పోదమ్మా, గాలిలో కలిసిపోదమ్మా. నువ్వు చేసిన మంచి అగ్గిలో కలిసిపోదమ్మా, నీటిలో కలిసిపోదమ్మా, బుగ్గు పోదమ్మా. అయ్యా, నువ్వు చేసిన మంచి నీ దగ్గరికి ఏ రూపంలో తిరిగి వస్తుందంటే ఆ టిఫిన్ సెంటర్ ఆర్థికంగా చాలా పరిస్థితుల్లో లో స్థితిలోకి వెళ్ళిపోయింది. కనీసం గ్యాస్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలు ఆయన చేతులు అందాయి. ఒక రోజు ఆయన చేసిన మంచి పని గట్టిగా చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి బిడ్డ, నీ మంచి పని ఎక్కడికో పోయింది అనుకోకు, నీ మంచి పని పనులు పాలైపోయింది అనుకోకు. దాని సమయాన్న అది నీ దగ్గరికి వచ్చి నీ ఇంటిలో నీతో మాట్లాడుతూ ఉంటది. ఎస్, నమ్మండి. ఈరోజు నువ్వు చిన్న పనే మంచి పని చేయి. నీ స్తోమతకు తగ్గట్టుగానే, నీ స్థితికి తగ్గట్టుగానే చెయ్యి. అంతకు మించి నువ్వు మంచి పని చేయవసరం లేదు. ఏదో నేను అంత చేయలేను అని అనుకోక, నీ స్థితి ఎంత ఉందో అంతలో నువ్వు మంచి పని చేయి. మొర్దెకైకి వచ్చినటువంటి విజయం నీకు వస్తుంది. దావీదుకి వచ్చినటువంటి మంచి మనస్సు, మంచి విజయము, మంచి రాజ్యరకము నీకు కూడా వస్తుంది బిడ్డ. నమ్ము, నిజం నమ్ము. వారిని కాపాడిన వాడు నిన్ను కాపాడకుండా ఉంటాడా? నువ్వు చేసిన మంచి పని నలుగురికి కనబడక్కర్లేదు, నలుగురు చూసినట్లు చేయక్కర్లేదు. ఆయన చూస్తే చాలు. ఎవరు చూడాలి? ఒకసారి పైకి చేయి చూపించు, పైకి చేయి చూపించు. ఆయన చూస్తే చాలు. ఎవరు చూడాలి? కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకూడదు. నువ్వు చేసిన మంచి పని నలుగురు చూడాలని నలుగురిలో ఇవ్వకు, నలుగురిలో చేయకు. ఈ రోజు నువ్వు చేసిన పనే ఆ రోజు నిన్ను కాపాడేది. ఆ రోజు నువ్వు చేసిన మంచి పనే ఈ రోజు నిన్ను కాపాడేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, నేనెందుకు చెయ్యాలి, నేను వారికి ఎందుకు చెయ్యాలి? ఈ రోజులు ఎలాగ మారిపోయాయి అంటే ఉన్నవాడే చేసుకుంటాడు. ఎవరండి? వీడు మరలా నేను అప్పిస్తే బదిలీ ఇస్తాడో ఇవ్వడో క్యాల్కులేషన్ చేసుకొని వీడు అప్పిచ్చే స్థితిలో లేడు. వీడికి ఏదో విధంగా ఎస్కేప్ అయిపోదాం. లేవు, ఏమన్నా కాదన్న, లేదు, అక్కడ అడిగాను, వీళ్ళు అడిగాను. నువ్వు చేసిన మంచి నీ బిడ్డలకు నీరు పోసిన వాడు అవుతుంది. ఈరోజు నీరు పోసిన వాడు బిడ్డ నిన్ను కాపాడు. ఒక కుర్రోడు ఎండలో నడిచిపోతా రోజు అట్నుంచి నడిచిపోతా ఒక మామిడి మొక్క తీసుకొచ్చి తోపక్కనేసి ఆ మామిడి మొక్క నీళ్లు పోసాడు, ఎదిగింది, పెద్దదైంది. ఒకరోజు అదే పిల్లోడు ఆకలితో అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్తున్నాడు. చాలా ఎండ ఉంది, చాలా విపరీతమైన ఎండ, ఆకలి, బాధ, చాలా ఇబ్బంది పడుతున్నాడు. పరిగెత్తుకొని ఆ చెట్టు కనిపిస్తే ఆ చెట్టు కిందకి వెళ్ళగానే ఆయన ఎలా కూర్చోగానే వాళ్ళిద్దరు అసలే బంధత్వం ఉంది కదా. వాళ్ళిద్దరికి ఎవరిద్దరికి బంధత్వం ఉంది? చెట్టుకి అబ్బాయికి. చెట్లు మాట్లాడితే తెలుసు మీ అందరికీ. చెట్లు మాట్లాడితే చెట్టుకి ప్రాణం ఉంది. జాగ్రత్త, చెట్టుకి ప్రాణం ఉంది. పోతా ఇప్పుడు నీళ్ళు కనుక పోసేవే అనుకో, ఏనాటికి నిన్ను విడిచిపెట్టదు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుంది. నీ ఇంట్లోకి మంచం రూపంలోనైనా వస్తుంది, నిన్ను విడిచిపెడదు. ఆ పిల్లడు ఆకలితో చాలా ఆకలేస్తుంది. కాసేపట్లో ఆ ఎండకి సమస్యలు పెంచుతా. నా ప్రియుడు వచ్చాడు, నా ప్రాణం మోసనుడు వచ్చాడు. నేను రుణం తీర్చుకునే టైం వచ్చింది నాకు. ఆకలితో వచ్చాడు. ఆడిని చక్కగా బొబ్బ పెట్టుకుందంట. తన యొక్క వేర్ల మీద చక్కగా బొబ్బ పెట్టుకొని ఆనందిస్తుంది. ఏం చేస్తుందండి? చాలా
నువ్వు ఏదన్నా మొక్క నాటితే మొక్క చాలా ఆనందిస్తుంది. నాకు మొక్క నాటితేనే కానీ దాన్ని నరకాలంటే చాలా బాధేసేస్తుంది. దేనికి స్తోత్రం. అది మన వైపు చూస్తుంది. ఇలాగ ఒక దెబ్బ వేయగానే నీళ్ళు వచ్చేస్తాయి. ఇలా నీళ్ళు కారితే చెట్టు నరుకుతున్నప్పుడు నీళ్ళు ఇలా కారిపోతాం. నీకు కాదు, దానికి నీకు కారం లేదు, కనికారం లేదు మాకు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చెట్లు నీతో మాట్లాడితే అమ్మా, చెట్లు మాట్లాడితే నువ్వు చేసిన మంచి ఎప్పుడు నిన్ను విడిచి దూరం పారిపోదో. తృప్తి పొందడానికి, రుణం తీర్చుకోవడానికి నీ వెనకాతల ఎక్కడున్నా, నువ్వు అనేకమైన కొండలు దాటిపోయి ఉన్నా, అనేకమైన సముద్రాలు దాటిపోయి ఉన్నా, నీకు రుణం తీర్చే వరకు విడిచిపెట్టదు. నీ రుణాన్ని తీర్చుకొని అది తృప్తి పొందుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచబడింది కాక దేవుడి యొక్క సమయమును మన చేతుల నుంచి